వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ ప్రభుత్వ పరంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. వేసవిలో విజయవాడ నగరంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని ఆయన కోరారు. 60వ డివిజన్ వాంబే కాలనీ ఏ బ్లాక్ ప్రాంతంలో డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గా, తెలుగు యువత నాయకులు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభించిన పాదాచారులకు, చిన్నారులకు చల్లటి జ్యూస్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వేసవి కాలం విపరీతమైనటువంటి ఎండలు వేస్తున్నప్పటికీ ఆ సమయంలో మండే ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పేద ప్రజలు అధికంగా నివసించేటటువంటి ఇటువంటి ప్రాంతాల్లో చలివేంద్రాల మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు కొంతవరకు ఉపశమనం కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి డివిజన్లోనూ టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు యువత నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ బోండా ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్లోని టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో 2వ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. చలివేంద్రాల్లో నిరంతరం చల్లటి నీరు ఉండేలా చర్యలు చేపట్టామని, డివిజన్ వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎండాకాలం ఎండలు మండుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ప్రజలకి ఈ మండే ఎండల్లో వల్ల ఏవి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అర్జెంటు అత్యవసర పనుల్లో తప్పితే ఈ ఎండల్లో బయటకు రావద్దు అని ప్రభుత్వ పరంగా విజ్ఞప్తి చేశాం. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన వాళ్ళ కోసం అన్ని చర్యలు కూడా అసంఘటిత కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు కానీ ఏదైనా అర్జెంటు పనుల మీద రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండేదానికి ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అన్ని డివిజన్లలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎన్ని చలివేంద్రాలు కావాలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రోటరీ క్లబ్లు, వాసవి క్లబ్లు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసాం. వాళ్ళందరూ కూడా చలివేంద్రాలు అలాగే మజ్జిగ పంపిణీ కేంద్రాలు కూడా పెట్టారు. ఈరోజు 60వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి కంచి దుర్గ గారు, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఇన్ఛార్జి మల్లేశ్వరరావు, మరి ధన, ఇక్కడ డివిజన్ పార్టీ నాయకులు అందరూ కలిపి మొన్న కూడా ఒక సెంటర్లో, ఇక్కడ స్కూల్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈరోజు సి బ్లాక్ సెంటర్లో మరొక చలివేంద్రం ఏర్పాటు చేసి మరి జ్యూస్ని ఇక్కడ పంచడం జరిగింది. సంతోషం. హృదయపూర్వకంగా ఈ కమిటీ మొత్తాన్ని కూడా, మా నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇట్లా ఏర్పాటు చేయాలి. ప్రజలకి సేవ చేయటమే మనకున్నటువంటి ధర్మం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది ఆనవాయితీ. దీంట్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొమని పార్టీ శ్రేణులందరికీ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేయమని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు వాంబే కాలనీలో ఏ బ్లాక్ సెంటర్ నందు చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. బోండా ఉమా గారి సూచనల మేరకు అనేక బ్లాకుల వద్ద, అనేక సెంటర్లలో కూడా వాంబే కాలనీలో ఇది 2వ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా అందరూ కూడా మజ్జిగని ఏర్పాటు చేస్తుంటే మేము 2వసారి సుగంధ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఒకటే మనవి, ఎండాకాలం చాలా జాగ్రత్తలు వహించాలి. ఎండ కూడా బాగా తీవ్రంగా ఉంది కాబట్టి అందరూ కూడా చాలా బాధ్యతగా ఏదైనా పని ఉంటేనే బయటికి రావాల్సిందిగా కోరుచున్నాం. మాకు సహకరించిన వాంబే కాలనీ, అలాగే డివిజన్ ప్రజలు కానివ్వండి, డివిజన్ నాయకులు కానివ్వండి, అలాగే జనసేన నాయకులు కానివ్వండి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఇంకా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేసే విధంగా కొనసాగుతామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.